మాజీ మంత్రి ఇటు విహెచ్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఎంత వాళ్ళు ఏమంటా ఉన్నారు సార్ మీరు అధికారులను సంప్రదించినప్పుడు? చూడండి, అధికారులు కూడా మనుషులే. ఒక పక్క ఫైర్ ఇంజనీర్, ఇంకో పక్క పోలీసు వాళ్ళ ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఎంతమంది ఉన్నారు అనేది తీసిన తర్వాత మాట్లాడతాం. జరిగింది ఇన్సిడెంట్ బ్యాడ్. ఏదైతే ఫర్నిచర్ షాప్లో ఏదైతే మెటీరియల్, కట్టెలు, కొమ్ములు అన్నీ ఉంటాయి, అందులో కొందరు పనిచేసే వాళ్ళు చనిపోయినారు అనేది 6-7 ఉన్నారు అని అంటున్నారు. ఎప్పుడైతే పూర్తిగా అయిన తర్వాత మాట్లాడాలి. ఇది జరిగింది ఇన్సిడెంట్ అనేది తర్వాత సంగతి. మొదలు మనం మనుషులను కాపాడడానికి పోలీసు కానీ ఫైర్ బ్రిగేడ్ కానీ ప్రయత్నం చేస్తారు. ప్రమాద బారిన పడిన వారికి గవర్నమెంట్ నుంచి పూర్తి సపోర్ట్ అవన్నీ తర్వాత తప్పనిసరిగా ఇస్తారు. చనిపోయిన వాళ్ళకి ఇయ్యరా? కనుక ఆయన ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం కానీ తప్పనిసరిగా చనిపోయిన ఇప్పుడు మొదలైతే దయచేసి ఎవరు కూడా ఏ కామెంట్ చేయకుండా పోలీసు వాళ్ళు ఫైర్ బ్రిగేడ్ చేసేదాన్ని సహకరించమని కోరుతున్నా. అంతేగాని ఆర్గ్యుమెంట్ చేస్తే లాభమైంది. రైట్, థ్యాంక్ యూ.